దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదము, మేలులు, క్షేమము కలుగునుగాక. మనం ఎప్పుడు మన నోటి ద్వారా క్షేమం గురించే తలస్తూ మాట్లాడుతుండాలి. మనం ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించడం నేర్చుకోవాలి, పాజిటివ్గానే మాట్లాడడం నేర్చుకోవాలి. అయితే ఈ పాజిటివ్నెస్ కొన్నిసార్లు మనకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇలా రాయబడ్డది. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 23వ వాక్య భాగం. యెహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుటకు వారి వశములో లేదని నేను ఎరుగుదును. ఇక్కడ ప్రవక్త ఇర్మీయా గారి ద్వారా దేవుడు మనిషి యొక్క ఒపీనియన్, ఇంటెన్షన్ని మనకు చూపిస్తున్నాడు దేవుడు ఇర్మీయా ద్వారా. ఇర్మీయా ఎలాగైతే తెలుసుకున్నాడో మనం ఈ రోజున అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తమ మార్గము ఏర్పరచుకునుట నరుల వశములో లేదు. తమ మార్గమును ఏర్పరచుకుంట. మార్గం అనేది మన లైఫ్ డిజైన్, మన లైఫ్ను డిజైన్ చేసుకునే ప్రక్రియ. మన మార్గం ఏర్పరచుకుంటా. నేను ఉద్యోగం చేస్తా, నేను అక్కడ ఉంటా, నేను ఇక్కడ ఉంటా, నేను ఈ అమ్మాయిని చేసుకుంటా, నేను ఈ అబ్బాయిని చేసుకుంటా, నేను ఇలా ఇల్లు కడతా, నేను అక్కడ ఇల్లు కడతా. ఇదంతా డిజైన్ అన్నట్టు, ఇది లైఫ్ డిజైన్మెంట్. ఇది మన చేతుల్లో లేదు. మనం అనుకుంటాము కానీ అన్నీ జరగవు. అయితే ఇవన్నిటి విషయంలో మనం దేవునికి అప్పగిస్తే మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడనే విషయాన్ని చాలామంది భక్తులకు తెలియదు. అందుకని దేవుని వాక్యం రాయబడ్డది, తమ మార్గమును ఏర్పరచుకొనుట, తన లైఫ్ను డిజైన్ చేసుకొనుట, తన లైఫ్ను డిజైన్ చేసుకోవడము నరుల వశములో లేదు, దేవుని వశములో ఉంది. అయితే మనకు ఒక ఆఫర్ ఇచ్చిండు దేవుడు, ఒక అవకాశం. మనము డిజైన్ చేసుకోవచ్చు, మన లైఫ్ను ఒక విధంగా మనం దాన్ని ఏర్పరచుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు, డిసైడ్ చేసుకోవచ్చు, నిర్ణయించుకోవచ్చు మన లైఫ్ ఇట్లా ఉంటే బాగుంటుందని. డిసైడ్ చేసుకోవడంలో ఒక ఆప్షన్ ఉంది మనకి. కానీ ఆ ఆప్షన్ ఏం చేయాలంటే మనము అది కూడా దేవునికి అప్పగించాలి. మనం డిజైన్ కానీ డిసైడ్మెంట్ కానీ మన లైఫ్ మార్గం అంటే అదే. మనం అలా దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడు. ఎగ్జాంపుల్గా చూడండి, దేవుడు అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాముకు చెప్పకముందు దేవుడు అబ్రహాముకు చెప్పకముందు లోతు అబ్రహాముతో కొన్ని విషయాలు మాట్లాడతాడు. అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు గొడవలైనప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడు, మన బంధువులం కనుక మనం వేరుగా ఉందాము, నువ్వు తూర్పు దిక్కున వెళ్తే నేను పడమటి దిక్కుకు వెళ్తా అని చెప్తాడు. అట్లా లోతు ఒక ప్రాంతాన్ని చూసుకుంటాడు. ఆ ప్రాంతం అంతా కూడా అది సొదొమ గొమొర్రా పట్టణం. ఇంకా అది సొదొమ గొమొర్రా పట్టణం ఏర్పడక ముందు జరిగిన సంఘటన. ఆ ఏరియా అంతా యెహోవా తోటలాగా చాలా చక్కగా కనబడ్డది. అక్కడ తన గుడారం వేసుకున్నాడు. అంటే తన లైఫ్ సెటిల్మెంట్ల విషయంలో ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ఓకే, మరి అబ్రహాము ఏం చేసుకోలేదు, దేవునికి అప్పగించుకున్నాడు, లైఫ్ను అలాగే ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే అబ్రహాము నుంచి విడిచి వెళ్ళిపోయాడో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుచున్నాడు. ఇది ఆదికాండము 13వ అధ్యాయములో రాయబడ్డ మాట. 14వ వాక్యం నుంచి మీరు గమనించండి, చూడండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అన్న మాట గమనించండి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, ఆ మాట గమనించండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులనెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు చూడుము. ఎందుకంటే నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదనని చెప్పాడు. అబ్రహాము తన లైఫ్ విషయంలో డిసైడ్మెంట్ చేసుకోకుండా ఉన్నాడు. ఈ రోజున మనం అందరము లోతులాగా డిసైడ్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత కలిగే పరిమాణాలకు మనమే బాధ్యులం అవుతాం. అక్కడ రాయబడ్డది, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణమును నాశనము చేయక మునుపు
అనే మాట రాయబడ్డది 13వ అధ్యాయంలో 9-10 వాక్యం చదవండి. కనుక ప్రియమైన దైవజనాంగమా, నా మాటలు మీకు కొంత ఇబ్బందిగా కష్టంగా ఉండొచ్చు, కానీ అవే సత్యం. కనుక నీ లైఫ్ స్టైల్ను నువ్వు డిజైన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది అని చెప్పేసి దాన్ని మీరు ఫాలో అయితే మనకే నష్టం. నరుడు తన మార్గమును ఏర్పరచుకొనుట దేవుని వశంలో ఉంది అని రాయబడ్డది బైబిల్. కనుక మనం మన జీవితంలో ఆయనకు అప్పగించుకొని ఆయన చిత్తము మన జీవితం జరుగుటకు సిద్ధపడదాం. అలాంటి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మీకు వందనాలు. ఏదైనా వాక్యమును బట్టి చెల్లిస్తూ మమ్మల్ని దర్శించమని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.